ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనము గిద్యోని గారి గురించి చదువుకున్నాం కదా. ఒకసారి రాత్రిపూట యెహోవా తండ్రి గిద్యోని గారితో మాట్లాడతారు. ఏమనంటే, నీ తండ్రి బలిపీఠం కట్టించాడు కదా, నువ్వు వెళ్ళి ఆ బలిపీఠాన్ని పడగొట్టి దానిపైన ఉన్న దేవతా స్తంభాన్ని కూడా నరికి వేసేసి, తర్వాత ఆ బండ కొన మీద యెహోవా దేవునికి బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద ఒక కోడిని తీసుకొచ్చేసి దాన్ని అక్కడ బలి ఇవ్వండి. దాంతోపాటు ప్రతిమ యొక్క కర్ర కూడా కలిపి మీరు బలి ఇవ్వండి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు గిద్యోని ఏం చేస్తారంటే, తన పని వారిలో ఒక 10 మందిని తీసుకొని దేవుడు చెప్పినట్లు చేస్తాడు. కానీ తను డే టైం చేయడానికి భయపడతాడనమాట. ఎందుకంటే ఊరి వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒప్పుకోరు కదా, వాళ్ళందరూ బయలుని ఆరాధించేవాళ్ళు. అందుకని ఏం చేస్తాడంటే, యెహోవా మాట కట్టుబడి దాన్ని రాత్రిపూట ఆ పని చేస్తారనమాట. చేసి కామ్గా ఏమి తెలియనట్టు పడుకుంటారు. మార్నింగ్ లేచి చూసినప్పుడు ఊరి వాళ్ళు అక్కడంతా పగలగొట్టుపడి ఉంటుంది, అంతా అక్కడ కాల్చబడి ఆ ఎద్దుని కూడా వాళ్ళు ఆ కోడిని తీసుకొచ్చి బలి అర్పించారు కదా, ఆ ఎద్దు భాగాలు కూడా అక్కడ కనిపించినప్పుడు వాళ్ళు అసలు ఎవరు చేశారని చెప్పేసి ఆ ఊరిలో ఎంక్వైరీ చేయటం మొదలు పెడతారు. లాస్ట్కి వాళ్ళకి ఈ గిద్యోని గారు చేశారని తెలుస్తుంది అనమాట. తెలిసినప్పుడు ఆ ఊరి వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది. గిద్యోను మన దేవతని ఇలా పడగొట్టేశాడని చెప్పేసి కోపం వచ్చి వాళ్ళందరూ కలిసి గిద్యోని వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు గిద్యోని వాళ్ళ నాన్న ఏమంటాడంటే, మీరందరూ బయలుపక్షంగా వాదించడానికి వచ్చారా? మీకెందుకు ఇవన్నీ? బయలుదేవత తన బలిపీఠం విరగొట్టేందుకు తన పక్షం తన్నే వాదించుకుంటుంది, మీకెందుకు అని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తారనమాట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.